చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో సంధ్య థియేటర్ పై కేసు నమోదైంది. 105/118/1 రెడ్ విత్ 3/5 BNS యాక్ట్ కింద సంధ్య థియేటర్ పై కేసు నమోదైంది. తొక్కిసలాటకు థియేటర్ యాజమాన్యమే కారణమని అల్లు అర్జున్ వస్తున్న సమాచారం తెలపలేదని పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, నిన్న సంధ్యా థియేటర్ సమీపంలో జరిగినటువంటి తొక్కిసలాట, పోలీసుల లాఠీ చార్జ్, ఒక మహిళ చనిపోవడము, బాలుడు సీరియస్ కండిషన్ కి కారణమైనటువంటి థియేటర్ యజమాని పైన పోలీసులు కేసు నమోదు చేస్తూ ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం కారణంగా ఈ రకంగా జరిగిందనే దానిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశామని ఈ ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది. 105/118 క్లాస్ 1 రెడ్ విత్ 34 క్లాస్ 5 BNS యాక్ట్ ప్రకారంగా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశామంటూ కూడా ఈ విషయాన్ని పోలీసులు ప్రకటించడం జరిగింది. నిన్న సంధ్యా థియేటర్ 70mm చిక్కడపల్లి ఆర్టీసీ పుష్ప 2 ప్రీమియర్ షోకి భారీగా పబ్లిక్ అంతా కూడా గ్యాదర్ అయ్యారు. అందరూ సినిమా వీక్షించడానికి, కొందరైతే సినిమా యాక్టర్స్ వస్తా ఉన్నారు, వాళ్ళందరినీ చూడడానికి కూడా ఈ గ్యాదరింగ్ అయినట్టుగా కూడా పోలీసులు దీంట్లో తెలియజేయడం జరిగింది. తమకు ముందుగానే థియేటర్ యాజమాన్యం సినిమా ప్రొడక్షన్ టీం కానీ హీరో కానీ వస్తున్నాడని ఒక ఇన్ఫర్మేషన్ తమకు ఇవ్వలేదు. థియేటర్ కి వస్తున్నాడని ఒక విషయం ముందుగా ఇచ్చినుంటే మేము సఫిషియెంట్ బందోబస్తు ఏర్పాటు చేసేవాళ్ళం అంటూ కూడా పోలీసులు ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది. సో ఇప్పటి వరకు వీళ్ళు పబ్లిక్ ని క్రౌడ్ అంతా కూడా మేనేజ్ చేశాము, సెక్యూరిటీ ప్రొవైడ్స్ కూడా ఏర్పాటు చేశాము. ఎలాంటి స్పెషల్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ యాక్టర్స్ కోసం ఏర్పాటు చేయకపోవడము, థియేటర్ మేనేజ్మెంట్ ఈ నిర్లక్ష్యం వ్యవహరించడం, 9:30కు అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ రావడం, ఈ పర్సనల్ సెక్యూరిటీ తోటి అతను రావడం కాకుండా ఈ పబ్లిక్ గ్యాదరింగ్ అంతా కూడా ఇక్కడి నుంచి పంపించేసేటువంటి ప్రయత్నం చేశాము. పబ్లిక్ అంతా కూడా చెదరగొడుతున్నటువంటి క్రమంలో ఈ ఇష్యూ రిపోర్ట్ అయ్యింది అంటూ మాత్రం పోలీసులు రిలీజ్ చేశారు. రేవతి వైఫ్ ఆఫ్ భాస్కర్, 35 ఏళ్లకు చెంది దిల్సునగర్ కు చెందినటువంటి మహిళ, తన కొడుకు శ్రీతేజ్ 13 ఏళ్లకు చెందినటువంటి యువకుడు, వీరందరూ కూడా లాఠీచార్జ్ చేసి వాళ్ళందరినీ కూడా కట్టడి చేస్తున్నటువంటి క్రమంలో పబ్లిక్ అంతా కూడా వీరి పైన పడడంతో ఒకసారిగా వీరంతా కూడా అన్కాన్షియస్ అయ్యారు. వీళ్ళందరినీ కూడా CPR చేసి ప్రయత్నం చేశాము. దుర్గాబాయి దేశ్ముఖ్ హాస్పిటల్ కి పంపించాము. అక్కడ తను చనిపోయింది అనేది కూడా దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. తన కొడుకు మాత్రం మెరుగైనటువంటి వైద్య చికిత్సలు అందిస్తా ఉన్నాం అన్నట్టుగా కూడా పోలీసులు ఈ ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది. యాజమాన్య నిర్లక్ష్యం, థియేటర్ ముందస్తుగా వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడము, ఈ ఇన్ఫర్మేషన్ లేని కారణంగానే ఒక్కసారిగా జనాలంతా కూడా రోడ్డు మీదకి వచ్చి ఈ హంగామా క్రియేట్ చేయడం కారణంగానే ఈ ఇష్యూ జరిగింది అనే దానిపై మాత్రం పోలీసులు క్లారిటీ ఇవ్వడం జరిగింది. సెంట్రల్ జోన్ DCP ఒక ప్రెస్ మీట్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. ప్రేక్షకులతో పాటు సినిమాలో నటించినటువంటి కీలక నటులు హాజరవుతారని తమకు సమాచారం ఇవ్వలేదు. కనీసం థియేటర్ యాజమాన్యం కూడా మాకు ఆ సమాచారం చెప్పలేదు. దీనికోసం థియేటర్ యాజమాన్యం కూడా ఇలాంటి ముందస్తు చర్యలు తీసుకోలేదు. పబ్లిక్ ని కంట్రోల్ చేసేందుకు ఎలాంటి ప్రైవేట్ భద్రతను ఏర్పాటు చేసుకోలేదు. ఎంట్రీ ఎగ్జిట్లలో కూడా ఎటువంటి ఏర్పాట్లు చేయలేదు. నటీనటులు కూడా ఎటువంటి ప్రత్యేక మార్గానికి ఏర్పాట్లు చేయలేదు. 9:30కు తన వ్యక్తిగత భద్రతతో సిబ్బందితో సంధ్యా థియేటర్ కి అల్లు అర్జున్ చేరుకున్నారు. ఆ సమయంలో అల్లు అర్జున్ థియేటర్ లోపలికి వెళ్లిన సమయంలో భద్రతా సిబ్బంది ప్రేక్షకులను నెట్టివేయడము, అప్పటికే థియేటర్ లో ప్రేక్షకులు సినిమాతో కక్కిరేసి మిగిలిపోయింది. ఇదే సమయంలో థియేటర్ లో కింద అల్లు అర్జున్ కలిసి లోపలికి వెళ్లారు. ప్రేక్షకుల మధ్య తోపులాట జరిగింది. ఇదే సమయంలో దిల్సునగర్ కి చెందినటువంటి రేవతి, అతని కుమారుడు ఆ ప్రాంతంలో ఉండగా అధిక సంఖ్యలో ప్రేక్షకులు ఉండడం వారికి ఊపిరాడలేదు. అక్కడే విధులు నిర్వహిస్తున్నటువంటి పోలీస్ సిబ్బంది వారిని బయటికి లాగారు. 13 ఏళ్ల శ్రీతేజ్ కి CPR చేయడము, రేవతి కుమారుడు శ్రీతేజను దుర్గాబాయి దేశ్ముఖ్ తరలించడము, అప్పటికే రేవతి మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించడము, శ్రీతేజను మరో ఆసుపత్రికి షిఫ్ట్ చేశామని, ఈ ఘటనపై బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు పైన థియేటర్ యాజమాన్యం పైన కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నట్టుగా కూడా సెంట్రల్ జోన్ DCP ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది. స్పందన.